తెలుగింటి ఆత్మీయ ఛానల్ దూరదర్శన్ యాదగిరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26వ తేదీ భక్తిభరితమైన ప్రత్యేక సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు దక్షయజ్ఞం. మనమెక్కడా, ఆ త్రిమూర్తులెక్కడా? ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు. ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడన్న సంగతి మరిచిపోకు. భ్రమ. బండి చక్రం పైన ఉన్న మక్షకం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లుంది. ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాలో వారి పాదాల వద్దే చేరుకున్నాను. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. మధ్యాహ్నం 3 గంటలకు భక్త మార్కండేయ. శంకర గణహార సంకట పరిహార శరణము నాగేశ్వర. నీవు జీవించి ఉన్నంత వరకు నీ తల్లిదండ్రుల నీడనే ఉండి సేవించటం నీ ధర్మం కాదా మార్కండయ్య? ఇంద్రాది దేవతలను, సూర్య చంద్రాది గ్రహతారలను, సకల జీవకోటిని సృష్టించి మీకు అధికారం ప్రసాదించిన సర్వేశ్వరుని పూజకే తిరస్కారమా? పసిబాలుడు తపస్సు చేయడం, మహేంద్రుడు పరాజితుడు కావడం, పరమేశ్వరుని పరాభవం, బాలుడు పంచభూతాలను జయించడం యమశాసన భంగం. ఇంద్రుడు పూజించు దైవమా నీ నందను యమ బాధ కడతేరు పరమేవా. రాత్రి 9:30 మల్లమ్మ కథ. మల్లమ్మ నా భక్తురాలు, కారణ జన్మురాలు. ఆదిశక్తినని మహా మురిసిపోయాను. ఈ శక్తి కంటే ఆ భక్తే గొప్పదా? నీకు నేనంటే అసహ్యం లేదా? మీ హృదయ అమృతం. అమృతాన్ని ఎవరైనా అసహించుకుంటారు? తృప్తిగా భోజనం పెట్టి సత్కరించలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ స్వయం పాకం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. శక్తితో నీవు ఈశ్వరుని బంధిస్తే మల్లమ్మ తన భక్తితో పరమేశ్వరుని ఆత్మజ్యోతిని తన హృదయంలో బంధించి వేసింది. ఈ మహాశివరాత్రి ప్రత్యేక సినీ వైభవాన్ని తిలకించండి మీ దూరదర్శన్ యాదగిరిలో.